నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మైనారిటీలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్రం కల్పిస్తున్న దేశం భారతదేశం మాత్రమేనని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన బీజేపీ మహిళా మోర్చా జిల్లా శాఖ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగిన భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా జిల్లా శాఖ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా అధ్యక్షురాలిగా సయ్యద్ షాహీన్తో పాటు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, ప్రపంచంలో మైనార్టీలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కల్పించే దేశం ఏదైనా ఉందంటే అది కేవలం భారతదేశం మాత్రమేనని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి సంవత్సరం మే 16వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా కుల మతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లకు ఉచిత వివాహాలు జరిపించడంతో పాటు వారికి ₹1,00,000 విలువైన సహకారం అందిస్తున్నామని తెలిపారు. అలాగే కర్నూలు నగరంతో పాటు పరిసర గ్రామాలలో ఈద్గాలు, చర్చిలు, మసీదుల అభివృద్ధి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ఈద్గాల స్థలాలు ఆక్రమణకు గురైతే వాటిని ఆక్రమణదారుల నుంచి విడిపించామని వెల్లడించారు. దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు రక్షణ కల్పించడంతో పాటు హక్కులను కల్పించిందని వివరించారు. మన దేశంలో హిందువుల కంటే మైనార్టీలకు ఎక్కువ హక్కులు ఉన్నాయని వివరించారు. మన దేశంలోని మైనార్టీలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇజ్రాయెల్ లాంటి దేశాలకు వెళ్లి ఉండాలంటే అక్కడికి రానిచ్చే పరిస్థితులు లేవని తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలలో లేని విధంగా మన దేశంలో మైనార్టీలకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఉన్నాయని తెలిపారు. దీంతో పాటు మన దేశంలో స్త్రీలకు ప్రత్యేక హక్కులను కల్పించి వారికి రక్షణ కల్పించామని తెలియజేశారు. ప్రపంచంలో ఎక్కడైతే మహిళలకు గౌరవం లభిస్తుందో ఆ దేశాలలో సంపన్నంగా సుఖ సంతోషాలతో ఉంటాయని తెలియజేశారు. ఇండోనేషియా అలాంటి దేశాలలో హిందువులకు గౌరవం ఉందని అక్కడ హిందూ దేవాలయాల నిర్మాణం జరిగిందని తెలిపారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే కాశ్మీర్లో దేశంలోని అన్ని ప్రాంతాల వారికి హక్కులు కల్పించడం జరిగిందని వివరించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలతో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మన దేశ మైనార్టీలను రానిచ్చే పరిస్థితులు కూడా లేవని, ఈ విషయాన్ని ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు గుర్తించాలని అన్నారు. దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేవారిని భారతీయులుగా భావించరాదని, వారిని దూరంగా ఉంచాలని సూచించారు. దేశంలో ఇతర పార్టీలు కేవలం ఓట్ల కోసమే కులాలను, మతాలను గురించి మాట్లాడుతున్నాయని, భారతీయ జనతా పార్టీ మాత్రం అన్ని సామాజిక వర్గాలను సమానంగా చూస్తూ పరిపాలన కొనసాగిస్తుందని తెలియజేశారు. కులాలు, మతాలు పేరుతో సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారతీయ జనతా పార్టీ మైనార్టీలకు కల్పిస్తున్న హక్కులు, రక్షణ, స్వేచ్ఛ, స్వాతంత్రాలను గురించి బీజేపీ మైనారిటీ మోర్చా ప్రతినిధులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షరీఫ్, ఉపాధ్యక్షులు హుసైన్ బాషా, రాయలసీమ ప్రతినిధి హవిలాన్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి, సెక్రటరీ మాధురి, వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ మురళీనాయుడు, బీజేపీ నాయకులు ప్రకాష్ జైన్, మాలతి, నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో ఉండే వాళ్ళకి హక్కులు ఉన్నాయి, భారతదేశంలో ఉన్నది వేరే వాళ్ళకి హక్కులు లేదు అనేది ఉంటే మనందరికీ చేశారు. కాశ్మీర్ వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకున్నా, ముస్లింలు పెళ్లి చేసుకున్నా వాళ్ళకి హక్కులు లేదు. అదే మోదీ గారు కాశ్మీర్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకు, మిగతా భారతదేశంలో ఉండే వాళ్ళకు అందరికి హక్కులు కల్పించిన ఏకైక నాయకుడు ఈ దేశంలో ఉన్నట్టే మోదీ గారు. మన అమ్మాయిలు అక్కడ పోతే వాళ్ళకి హక్కు లేదు, మన అబ్బాయిలు అక్కడ పోతే హక్కు లేదు. భారతదేశంలో ఉన్నప్పుడు మన అమ్మాయిలు కానీ, మన ముస్లిం సోదరులు కానీ అక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటే అవి చేస్తే వాళ్ళకు కూడా హక్కు కలిగించాలని, అది తెలియక చాలా మంది ఏదో విధంగా మాట్లాడుతుంటారు మీడియాలో. అటువంటి వారిని చర్యలు తీసుకుంటే ఈ దేశంలో బాగుపడుతుందని తెలియజేస్తారు. ప్రతి మాటని ఎక్కడ ఒకరించి కొడుతూ ఉంటారు. వాళ్ళని చెట్టు కట్టేసి వాళ్ళకి పాఠాలు చెప్తే అప్పుడు మన దేశంలో ఇంకా సుభిక్షంగా ఉండేదానికి, ఈ దేశంలో ఇల్లైన ఇది ఏమో చెప్తారు, ఊరైన కోలకాడు ఉంటుందని. మనందరూ బాగుంటే కూడా ఒక 10 మంది దుర్మార్గం చేస్తారంటే మొత్తం రచ్చ చేసి దేశాన్ని మోసం చేస్తారని. మీరు జీవించే హక్కు ఉంది, మీరు అందరూ మా అందరికన్నా ఎక్కువ రైట్స్ మీకు ఉన్నాయి, అది మర్చిపోవద్దండి.
ఇది దేశంలోనే ఎక్కడ కానీ ఒక స్త్రీకి గౌరవం ఉంటుంది ఏదైనా ప్రపంచంలో ఉందంటే ఒక భారతదేశంలోనే ఆ గౌరవం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వికాస్ అంటే మైనార్టీస్ సపరేట్, అందులో క్రిస్టియన్ సపరేట్, జైన్స్, బుద్ధులు, సిక్కులు అలా సపరేట్ చేయకుండా అందరూ నా భారతీయులే, ప్రతి ఒక్కరికి సమాన న్యాయం జరగాలనే ఉద్దేశంతో సబ్కే సాత్ సబ్కే వికాస్ తీసుకొచ్చి అందరితో సమానంగా మన మైనార్టీస్ ని కూడా చూసుకున్న వ్యక్తి ఎవరంటే మన మోడీ గారు మాత్రమే. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు పాలించింది, కానీ ఏ ముస్లిం వ్యక్తికి కూడా పద్మశ్రీ పద్మ విభూషణ్ ఇప్పుడు దాకా ఇవ్వలేదు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ కి రాష్ట్రపతి అనే గౌరవం ఇచ్చి మన ముస్లిం సమాజానికి మేము అండగా ఉంటాం నిలిచిన వ్యక్తి అంటే అది మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు మాత్రమే. అలాగే మారుమూలలో సన్నాయి మోగిస్తున్న మన ముస్లిం సోదరుకి పద్మశ్రీ ఇచ్చిన వ్యక్తి ఎవరనంటే అది మన మోడీ గారు మాత్రమే. ఇంకా కూడా రాస్తున్నారా, అలాంటి స్వాతంత్రం దేశం ఉందని అది మన భారతదేశమే. లౌకిక రాజ్యం అంటే మన భారతదేశం, అన్ని మతాలకి సమానంగా చూసిన దేశం ఉంటది అది మన భారతదేశం మాత్రమే. జిల్లాలోని చిలకనదోణ గ్రామం వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో 8 మంది భక్తులు మరణించడంతో పాటు మరికొందరు గాయపడటం బాధాకరమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు రహదారి ప్రమాదంలో గాయపడి నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. జిల్లాలోని చిలకలడోన గ్రామం వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో గాయపడిన నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న కర్ణాటక రాష్ట్రంలోని చిక్ మంగళూరుకు చెందిన భక్తులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని గుర్తించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరును రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అధికారులను, బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ చిలకలడోన వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో కర్ణాటకకు చెందిన 8 మంది భక్తులు మృతి చెందిన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొత్తం 21 మంది భక్తులు చిక్ మంగళూరు నుంచి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం నిమిత్తం వస్తూ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో రహదారి ప్రమాదానికి గురయ్యారని, వారిలో 8 మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన వారిని ఎమ్మిగనూరు హాస్పిటల్తో పాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారని చెప్పారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారిలో 2కి తలకు తీవ్రంగా గాయాలు కావడం వల్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారని, అయినప్పటికీ ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు వారిని కాపాడేందుకు అవసరమైన మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నారని వెల్లడించారు. త్వరలోనే జిల్లా ఎస్పీతో మాట్లాడి రహదారి ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వెల్లడించారు. చిక్మంగళూరు నుంచి 21 మంది బొలారో వెహికల్లో రావడం జరుగుతూ ఉంది. రాత్రి midnight అరౌండ్ 3 o'clockకి యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆర్ఎంసీ ట్యాంకర్ హెడ్ ఆన్ పొల్యూషన్ కావడం జరిగింది. సో 8 స్పాట్ డెడ్ అని చెప్పడం జరిగింది. మీకు తెలుసు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో మంచి డాక్టర్సు, ఇక్కడ ట్రీట్మెంట్ కూడా బెటర్ ఉంటుందని చెప్పి దాదాపు 10 మందిని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లో 2కి కొద్దిగా సీరియస్ హెడ్ ఇంజరీస్ ఉంది, కొద్దిగా క్రిటికల్ అన్నారు. బట్ ఇక్కడ బెస్ట్ ఆఫ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ డాక్టర్స్తో అందరితో మాట్లాడడం జరిగింది. దే ఆర్ టేకింగ్ అట్మోస్ట్ కేర్. ఇది విచారణ చేయాలా ఎక్కడ బ్లాక్ స్పాట్స్ అనేది, ఎందుకంటే ఈ మధ్యలో ఇంకోటి కూడా చూశాను, అక్కడ మంత్రాలయం దగ్గర ఇంకో యాక్సిడెంట్ కూడా వినడం జరిగింది. ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడి ఏదైనా బ్లాక్ స్పాట్స్ అవి ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ఉంటుంది. బట్ ఏదైతే అది చాలా బాధాకరం. 8 మంది ఆన్ ది స్పాట్ చనిపోవడము, ఎక్కడ అది లోపాలు ఏమనేది ఒకసారి వెరిఫై చేసి ఇన్వెస్టిగేట్ చేసి దానికి సరైన ఫ్యూచర్ స్టెప్స్ తీసుకొని అది ముందు కూడా అక్కడ ఏమీ కాకుండా ఉండేదానికి జాగ్రత్తలు తీసుకునే దాంట్లో మా ప్రభుత్వం ఉంటుంది. బట్ చాలా బాధాకరం అండి, ఎందుకంటే దేవుణ్ణి దర్శించుకొని రావడం జరిగింది కాబట్టి ఆ టైంలో ఇది జరగడం అనేది చాలా బాధాకరం. బట్ ఇక్కడైతే డాక్టర్స్తో వాళ్ళతో అంతా మాట్లాడడం జరిగింది. బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇక్కడ ఉండేది వాళ్ళకి అందరికి కూడా బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ద మినిట్ ఇట్ హ్యాపెండ్ ఎమిగ్నూర్లో తీసుకుపోవడం జరిగింది. అక్కడ కన్నా ఇక్కడ బెటర్ ట్రీట్మెంట్ ఉందని ఇమీడియట్గా
షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే క్రిటికల్ కేసులు ఉండేది ఇక్కడ బాగుంటుంది, డాక్టర్స్ బాగుంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్గా ఉంటుంది అని చెప్పి ఇమీడియట్గా ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. మిగతా 8 మంది కూడా చిన్న చిన్న ఫ్రాక్చర్స్, కొంతమందికి మేజర్ చెయ్యి దగ్గర ఫ్రాక్చర్స్ అట్లా ఉన్నాయి. అవన్నీ కూడా నాకు తెలిసి రికవర్ అయ్యేదానికి ఉంది. బట్ ఇద్దరిది మాత్రం బాగా క్రిటికల్ అన్నారు. సో అవి కూడా ట్రీట్మెంట్ బాగుంటుంది కాబట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది కాబట్టి మేబీ రికవర్ అవుతారని ఆశిస్తున్నాను. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు రాయదుర్గంలో స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రగతి పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రగతి పండుగ కార్యక్రమంలో ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను సందర్భంగా బర్త్డే కేక్ను కట్ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ రాయదుర్గంలో స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కోరిక మేరకు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారం అందిస్తానని చెప్పారు. వచ్చే నెలలో తాను జర్మనీలో పర్యటిస్తున్నానని, ఈ నేపథ్యంలో అక్కడ ఈ అంశంపై దృష్టి సారిస్తానని చెప్పారు. అలాగే ఈ ప్రాంతంలో టెంపుల్ టూరిజం అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలియజేశారు. ఈ అంశంపై ఇప్పుడే తాను టూరిజం శాఖ మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడినట్లు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందని ఆయన వెల్లడించారు. ప్రజలు 2019 నుంచి 24 సంవత్సరం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన అరాచకాలను గమనించాలని, అప్పుడే తాము చేసిన అభివృద్ధి విలువ తెలుస్తుందని చెప్పారు. రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొంది అందరూ సంతోషంగా ఉంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మావిగాన్ పేరుతో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు. వారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు రాజధాని విషయంలో ఏం చేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం హైదరాబాద్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందంటే దానికి కేవలం అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు చేసిన కృషి మాత్రమేనని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్టేట్లో చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ అనేది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, క్రిటికల్ అండి. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిండేది, ఎప్పుడైనా ఏమన్నా మీకు అనిపించి ఏదన్నా ఈ ప్రభుత్వం పైన అంటే మీరు గుర్తు తెచ్చుకోవాల్సింది 19 నుంచి 24 వరకు ఏ రకంగా అరాచకం ఉండింది, ఏ రకంగా బిహేవియర్ ఉండింది, ఏ రకంగా వాళ్ళు చేశారనేది మీరు తలుచుకుంటే మేము 100 రెట్లు మేలు అనుకుంటామమ్మ. అది న్యాచురల్గా మీకే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా ఏదైనా అనుకుంటే వాళ్ళు చేసిన తీరు బట్టే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఈ మధ్యనే చూస్తూ ఉంటే నేను మావి గన్ అని చెప్తున్నారమ్మా. అమరావతిని బిల్లు పాస్ చేసే దాంట్లో ఇక్కడ స్పెషల్గా అసెంబ్లీ పెట్టి తీర్మానం చేసి ఇక్కడ నుంచి సెంటర్కి పంపిస్తే అక్కడ బిల్ పాస్ అయ్యే దాంట్లో ఉంటే పార్లమెంట్లో అక్కడ సపోర్ట్ చేయాల్సింది పోయి మావి గన్ గురించి కొత్త సబ్జెక్ట్ తీసుకొని వచ్చి, అంటే మరి 5 ఏళ్ళు ఏం చేశారమ్మా? 3 రాజధానులు అన్నారు, అది చేయలే. ఇప్పుడు మావి గన్ అంటారు, అది దానికి మీనింగ్లెస్ లేకుండా దానికన్నా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అమరావతి కాబోతా ఉంది. ఇట్లాంటివి ఆయన క్రియేట్ చేయడం, అనవసరంగా రప్చర్ క్రియేట్ చేయడం, ఇట్లాంటివి తప్ప ఆలోచన అనేది డెవలప్మెంట్ పైన ఆయనకు ఆలోచన అనేది లేదు. నిన్న కూడా ఒకళ్ళు ఎవరో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇంటింటికి కూలింగ్, ఏసీ కూలింగ్ ఇస్తారంట అని చెప్పి జోకులు వేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే కదా స్మార్ట్ సిటీ అంటే ఏమి. స్మార్ట్ సిటీ అంటే డిస్ట్రిక్ట్ కూలింగ్. మీరు అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ కూలింగ్ అని టైప్ చేసి చూడండి గూగుల్లో, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. డిస్ట్రిక్ట్ కూలింగ్లో అంటే ఆటోమేటిక్గా ఎక్కడికి అయితే బిల్డింగ్స్ అనుకోండి అదంతా కూడా ఒక చోట డిస్ట్రిక్ట్ కూలింగ్ ఏర్పాటు చేస్తే ఎవరికి ఏం కావాలంటే డైరెక్ట్గా ఇప్పుడు మీరు ఈ స్ప్లిట్ ఏసీలు, విండో ఏసీలు పెట్టుకునే అవసరం లేకుండా ఉంటుంది. అది స్మార్ట్ సిటీలో అది లేటెస్ట్ అనమాట. మన వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా, అంటే అపోజిషన్ వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా దాని గురించి మాట్లాడి జోకులు వేస్తూ ఉంది. సో వాళ్ళకి అర్థం కానిది ఏమంటే డిస్ట్రిక్ట్ కూలింగ్ అనేది వాళ్ళ కాన్సెప్ట్ నాలెడ్జ్ లేదు, తెలుసుకునేదానికి ఐడియా కూడా చేసుకోరు. వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. సో ఊరికే కమెంట్స్ చేస్తూనే ఉంటారు. మనల్ని ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు వచ్చిన పెద్దలందరూ కూడా మీతో మాట్లాడతారు. ఈ సభ అయిపోయిన తర్వాత, అంటే మీటింగ్ అయిపోయిన తర్వాత
ప్రత్యేకంగా అనంతపురం నుంచి ఒక 50 మంది ఆడపిల్లలు వాళ్ళ నృత్య ప్రదర్శనలు ఇవ్వడానికి మన దగ్గరికి వచ్చారు. అట్లాగే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి 17 మంది పండితులు వచ్చారు. భువన విజయం పేరుతో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని కళ్ళకు కట్టినట్లు మనకు హైదరాబాద్ నుంచి, అట్లాగే రాజమండ్రి, ఇట్లా దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది పండితులు వచ్చారు. వాళ్ళందరూ మా ఇక్కడ భువన విజయం నాటక ప్రదర్శన కూడా చేస్తారు. అంటే కళలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఒకవైపు దేవతల దీవెనలు, మరోవైపు మీ అందరూ ప్రజలే దేవుళ్ళని మహనీయుడు ఎన్టీ రామారావు గారు చెప్పారు. మీ అందరి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి నిండుగా మెండుగా ఉండాలనే కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఈ సంతోషంలో పాలు పంచుకోవడానికి వచ్చిన సోదరీమణులకు, సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి అన్ని విధాలా సహకరించిన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారని అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు రాయదుర్గం పట్టణంలోని స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో స్థానిక ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులతో పాటు ఆర్య వైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ, గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించిన ఆర్య వైశ్య సామాజిక వర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారని తెలియజేశారు. ఆర్య వైశ్యుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆర్య వైశ్యుల 95% మంది కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాను అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఆర్య వైశ్యులు ఏదైనా సమస్యలు తీసుకుని వస్తే వాటిని పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అలాగే ఆర్య వైశ్యుల సహకారాన్ని దృష్టిలో ఉంచుకుని అమరావతి రాజధానిలో 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు. దీనికి 70 కోట్ల విలువ గల స్థలాన్ని ప్రభుత్వం సమకూరుస్తుందని వివరించారు. అలాగే వాసవి పెనుగొండ జిల్లా పేరును పెట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా వారిని ఆదుకునేందుకు తన తండ్రి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎప్పుడూ ముందు ఉంటారని తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోషయ్య తర్వాత ఆర్య వైశ్యులకు తన తండ్రి టీజీ వెంకటేష్ అండగా నిలుస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో టీజీ వెంకటేష్ అంటే ఒక బ్రాండ్ ఉందని, ఆయన చూసే తాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తున్నానని వివరించారు. కోట్లాది రూపాయల విలువైన సీతమ్మ ట్రస్టుకు సంబంధించిన భూములు ఆక్రమణకు గురైతే వాటిని ఆక్రమణదారుల నుంచి విడిపించిన ఘనత రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కే దక్కుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను స్థానిక ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. సీతమ్మవారి ట్రస్ట్ ది ల్యాండ్స్ కొంత వేల కోట్లు ఆస్తి. అది రోషయ్య గారు అప్పుడు ఫాదర్కి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఖచ్చితంగా ఈ ల్యాండ్ని కాపాడాలా, అందరూ ఆర్యవైశ్యాస్కు ఉపయోగపడేలాగా చూసుకోవాలని చెప్తే దాని తగ్గట్టుగా పనిచేస్తూ దాన్ని స్టెప్ బై స్టెప్ సార్ట్అవుట్ చేసుకుంటూ ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఎవరికైతే ముందుకొచ్చి కన్వెన్షన్ హాల్స్ లేదంటే టెంపుల్ వాసవి అమ్మవారి టెంపుల్ కట్టే దాంట్లో కానీ కొంతమంది ముందుకు వచ్చారు, వాళ్ళందరికీ అలాట్ చేయడం జరిగింది. అంటే నేను చెప్పేది ఆర్యవైశ్యాస్కి ఏమన్నా ఇష్యూస్ వచ్చినా ఎప్పుడు ఏమొచ్చినా అట్లా రోషయ్య గారు అప్పుడే గ్రహించి టీజీ వెంకటేష్ గారికి ఇక్కడ అంత వేల కోట్లు ఆస్తిని ఈజీగా కొన్ని ఇట్లా చేసినామంటే మారిపోతుందన్నమాట. అట్లాంటిది టీజీ వెంకటేష్ గారి పైన నమ్మకం పెట్టుకొని ఇవ్వడం జరిగింది. సో హీ హెస్ బీన్ దేర్. ఆయనను చూసే నేను రాజకీయాల్లో వచ్చిన, నేను చేయాలా, మనం కూడా మన కులం కనుక్కోండి, మనం రాష్ట్రం కనుక్కోండి, మన ఊరు కనుక్కోండి, మనం కూడా మంచి పని చేస్తేనే పేరు ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు అంటూ ఉంటాను నేను, నాకు బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఎవరో కాదు మా ఫాదరే అంటూ ఉంటాను నేను. ఎందుకంటే ఆయన ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు సార్. ఫస్ట్లో అంతా కూడా నేను కూర్చున్నా కూడా టీజీ భరత్ అని గుర్తు వచ్చేది కాదు, టీజీ వెంకటేష్ గారు వేదికలు అలంకరించిన టీజీ వెంకటేష్ గారు అనేవాళ్ళు అనమాట. అట్లా సో హీఈస్ ఎ లెజెండ్, హీ హెస్ డన్ సో మెనీ థింగ్స్.
ఆయన ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. ఆయనను చూసి స్ఫూర్తి చూసుకొనే నేను కూడా రాజకీయాల్లో రావడం జరిగింది. యూనిటీ అనేది ఉంటేనే అమ్మా ఎప్పుడన్నా ఎవరైనా రెస్పెక్ట్ ఇచ్చేది, ఏ పొలిటికల్ పార్టీ అన్నా ఏదన్నా ఆ యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎంతమంది ఉన్నామా అనేది కాదు, ఎంత యూనిటీగా ఉన్నాము అనేది ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ముందు కూడా హ్యాపీగా ఉండాలంటే ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారు లాంటి లీడరు, తెలుగుదేశం పార్టీ కొనసాగుతూనే మీరు హ్యాపీగా పండుకోవచ్చు, హ్యాపీగా చూసుకోవచ్చు. లేకపోతే మీరు ఏ పరిస్థితి ఉండో 19 నుంచి 24 మీరు చూశారు, ఆ పరిస్థితి మాత్రం ఎప్పుడు తెచ్చుకోరాదనే చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి, పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. టీజీ భరత్ గారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి. చాలా మంది అంతకుముందు పరిశ్రమల శాఖకు మంత్రులుగా చేసిన ఈ టర్ములో పరిశ్రమల శాఖకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తూ ఉంది. ఎందుకంటే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, అట్లాగే టీజీ భరత్ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎప్పుడూ చూడనన్ని పెట్టుబడులు, ఏ రాష్ట్రానికి రానన్ని పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పటికే దాదాపు 15-16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేదానికి వాళ్ళు మార్గం సుగమం చేశారు. భారతదేశానికి ₹1,00,000 పెట్టుబడి వస్తే 26,000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది. అంటే 26% దేశానికి వచ్చే పెట్టుబడుల్లో రాష్ట్రానికి పెట్టుకోగలుగుతున్నారంటే దానికి ప్రధానమైన కారకులు ముగ్గురు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ గారు. 20 లక్షల మంది ఉపాధి ఉద్యోగ సౌకర్యాలు కల్పించడానికి నిరంతరము కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ నెలకు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన CBN బ్యాడ్మింటన్ పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను సందర్భంగా ఏర్పాటు చేసిన CBN ట్రోఫీ బ్యాడ్మింటన్ పోటీలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా స్వయంగా బ్యాడ్మింటన్ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇంత ఘనంగా 10 రోజుల పాటు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి వారి ఎంచుకున్న రంగాలలో రాణిస్తారని స్పష్టం చేశారు. కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తమ కుటుంబం ఎప్పుడు ముందే ఉంటుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని గౌరీగోపాల్ హాస్పిటల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల కోసం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, కర్నూలు నగర అధ్యక్షుడు కొరకంచె రవితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ప్రజలకు ₹10,000 విలువగల RBS పరీక్షలతో పాటు గుండె సమస్యలను గుర్తించేందుకు వీలుగా ECG, 2D ఎకో, TMT పరీక్షలను నిర్వహించారు. అలాగే కాలేయ సమస్యలను గుర్తించేందుకు ₹7,000 విలువగల ఫైబ్రో స్కాన్ నిర్వహించారు. దీంతో పాటు ప్రజలకు ఉచితంగా కంటి, దంత వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, నగర అధ్యక్షుడు కొరకంచె రవి తదితరులు మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఇందులో భాగంగా
భాగంగా 10,000 రూపాయల విలువ గల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించడం ద్వారా ప్రజల పట్ల ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారని చెప్పారు. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. ముఖ్యంగా ఇలాంటి వైద్య శిబిరాలలో పరీక్షలను చేయించుకోవడం ద్వారా వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడం జరుగుతుందని, సకాలంలో చికిత్స పొంది సమస్య తీవ్రం కాకుండా ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్న ప్రజలు మాట్లాడుతూ తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఉచితంగా 10,000 రూపాయల విలువ గల వైద్య పరీక్షలను నిర్వహించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. అదేవిధంగా ప్రజలు ఏ ఒక్కరి పిల్లలు చదివించుకొని ఉద్యోగాలు లేక అల్లాడుతున్న టైంలో మంచి మంచి పరిశ్రమలు వచ్చి దాంట్లో కూడా కొంతమంది పేదల యొక్క చదువు పూర్తి చేసినటువంటి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించి చాలామందికి వాళ్లకు సేవ చేసే భాగ్యం ఇలా చంద్రబాబు నాయుడు ఒక పక్క ఆయన కష్టపడుతున్నాడు. మా యొక్క కర్నూలు జిల్లాలో వచ్చేప్పుడు టీజీ భరత్ గారు కష్టపడి పనిచేసినటువంటి మరి వ్యక్తికి మనం కొత్తగానే తెలియాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం ఎవ్వరు చేయరండి. ఎందుకంటే ఉన్నప్పుడు ఇలా భరత్ ఎక్కడ కూడా ఆయన ఇంట్లో కూర్చో పని చేసుకోవచ్చు, ఫ్యాక్టరీ నడుపుకోవచ్చు. కానీ ప్రజలకు యొక్క అవసరాలను నియోజకవర్గ అభివృద్ధి చెందాలి, ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక ముందు చూపు వారి యొక్క నియోజకవర్గ ప్రజల ఆరోగ్యము జాగ్రత్త కాపాడుకోవాలి అనే యొక్క దూరదృష్టి ఆలోచన ఇవన్నీ కూడా మీరు గమనించాల్సి ఉంది. అన్నిటికన్నా ముఖ్యము ఆరోగ్యం. ఎంత డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం పోయినంతే వాళ్ళు సుఖంగా ఉండలేరు. వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళ కుటుంబాలు ఆనందంగా ఉండాలన్నటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్న మా మంత్రి గారిని నిజంగా అభినందించాల్సినటువంటి అవసరం ఇది. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో వారంతా ఆనందంగా ఉంటారు, వారి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. అదేవిధంగా ఈ కార్యక్రమాలు చేపడుతూనే ఈ ఆనందంగా ఉండాలి అంటే ఇంకొక కుటుంబానికి అవసరం ఏది? ఉద్యోగం, చదువు. ఇవన్నీ కూడా 175 నియోజకవర్గాల్లో ఏ నాయకుడు కూడా తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఈ నియోజకవర్గంలో మా నాయకుడు భరత్ గారు తీసుకుంటున్నందుకు ప్రజలందరూ కూడా వారికి రుణపడి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. తెలుగు నాటక రంగానికి ఆద్యుడైన కందుకూరి వీరేశలింగం పంతులు స్ఫూర్తితో కళాకారుడు తెలుగు నాటకరంగ ఖ్యాతిని చాటి చెప్పాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన తెలుగు నాటకరంగ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ప్రముఖ సంఘ సంస్కర్త, తొలి తెలుగు నాటక రచయిత కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి తెలుగు నాటక రంగ వేడుకలలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్చా రామకృష్ణ, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, ప్రధాన కార్యదర్శి యాగంటి ఈశ్వరప్ప, సంస్థ ప్రతినిధులు సివిరెడ్డి, కేవి రమణ, శివయ్య, లక్ష్మీకాంతారావు, ఇనయతుల్లా, రంగస్థల కళాకారుడు హనుమంతరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తెలుగు నాటక రంగానికి ఆద్యుడైన కందుకూరి వీరేశలింగం పంతుల స్ఫూర్తితో కళాకారులు తెలుగు నాటక రంగ ఖ్యాతిని చాటి చెప్పాలని ఆకాంక్షించారు. కందుకూరి వీరేశలింగం పంతులు పేద కుటుంబంలో జన్మించి న్యాయవాదిగా కొంతకాలం పనిచేసి ఆ వృత్తిలో అబద్ధాలు చెప్పవలసి వస్తుందన్న కారణంగా వృత్తినే వదిలేసిన మహనీయుడని కొనియాడారు. బాల్య వివాహాల నిర్మూలన, వితంతువుల పునర్వివాహాలను ప్రోత్సహించిన సంఘ సంస్కర్త అని అన్నారు. కర్నూలులో నాటకంతో పాటు ఇతర కళలకు కొదువ లేదని టీజీవీ కళాక్షేత్రం ద్వారా కళ, సాహిత్యం, సాంస్కృతిక రంగాలలో ప్రతిభ ఉన్న వారందరినీ ప్రోత్సహిస్తామని తెలియజేశారు. కళాకారులు కూడా సమైక్యంగా ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో టీజీవీ కళాక్షేత్రంలో కందుకూరి రచనలను లైబ్రరీగా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో టీజీవీ కళాక్షేత్రం ద్వారా కళాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రోత్సహిస్తున్నారని తెలియజేశారు. ఆయన అందిస్తున్న ప్రోత్సాహంతోనే తమ కళాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరుస్తున్నారని వెల్లడించారు. నేటి నుంచి టీజీవీ కళాక్షేత్రంలో ద్విదశాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా టీజీ కళాక్షేత్రంలో కళాకారులను పురస్కారాలతో సన్మానిస్తారని తెలియజేశారు. అనంతరం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20 మంది కళాకారులకు టీజీవీ కళాక్షేత్రం తరపున కందుకూరి పురస్కారాలను ముఖ్య అతిథి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా అందచేయనున్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన శ్రీకృష్ణ కమలపాలిక పౌరాణిక
పద్య నాటకం ప్రేక్షకులను అలరించింది. వారిని ఎంతో కష్టంగా ఈ సమ్మర్లో ఇటువంటి రంగులు వేసుకొని, ఇటువంటి డ్రెస్సులు వేసుకొని, ఇంత బరువు మోస్తూ ఇంత చక్కగా ప్రదర్శిస్తున్నారంటే మన కర్నూలు ప్రజల యొక్క అదృష్టం అని తెలియజేస్తున్నాను. మరి అలాగే కళాకారులకు మన కర్నూలులో ఏ మాత్రం తక్కువ లేదు. అలాగే కళాకారులు కాకుండా ఎన్నో ఉన్నాయి. అంటే నృత్యం కానీ, లేకపోతే పండితులు కానీ, అష్టావధానం చేసేవాళ్ళు కానీ, మరి కర్నూలులో ఇది అదే అని లేకుండా పూర్తిగా పండితులతో నిండిపోయిన ఈ ప్రాంతము, దాన్ని వెలుగులోకి తీసుకురావాలా. మీ అందరూ ఎప్పుడు ఇట్లా కలకలగా నిండుగా ఉంటే అది వెలుగులోకి వస్తుంది. వాళ్ళు ప్రదర్శించాలని కోరిక ఉంటుంది. కళా వేదిక కళ ఎప్పుడు నిండుగా ఉండాలి. మహిళలకు ఎక్కడైనా వేధింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే తక్షణమే స్పందిస్తామని 3వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శేషయ్య తెలిపారు. ఈ మేరకు నగరంలోని శ్రీరామ్ నగర్లో మహిళలపై నేరాలు అనే అంశంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని శ్రీరామనగర్లోని మహిళలపై నేరాలు అవగాహన కార్యక్రమంలో 3వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శేషయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న నేరాలు నివారణ అంశాలపై ఆయన వారికి వివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా 3వ పట్టణ సిఐ శేషయ్య మాట్లాడుతూ మహిళలు తమపై జరుగుతున్న వేధింపులు, నేరాలపై టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా తమకు తెలియజేస్తే తక్షణమే స్పందిస్తామని తెలిపారు. ముఖ్యంగా మహిళలు తమ రక్షణకు సంబంధించి ఉన్న చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలపై సమగ్రమైన అవగాహన పొందడం ద్వారా సైబర్ నేరాల నుంచి తప్పించుకోవచ్చని తెలియజేశారు. మహిళలపై గృహ హింస జరిగితే తమకు వెంటనే తెలియచేయాలని స్పష్టం చేశారు. మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే మీరు ఒకవేళ ఏదైనా అంటే సాధారణంగా మీకు మహిళలు రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే అటువైపు 181కి ఫోన్ చేసి మీ సమస్య మీరు చెప్పచ్చు. మీ అంటే ఎవరు కాల్ చేశారు అనే సమాచారంలో బయట ఎక్కడ కూడా ఇన్ఫార్మ్ చేయరు. లేదా మీకు ఏదైనా సహాయం కావాలనుకున్నప్పుడు మీరు వెంటనే 109కి ఫోన్ చేస్తే కూడా మీ దగ్గరికి వెంటనే ఒక 10 నిమిషాల్లో పోలీసులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ సైబర్ క్రైమ్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అంటే దేంతో పోతుందంటే సైబర్ క్రైమ్ లోనే పోతుంది. లక్షలలో కోట్లలో డబ్బులు పోతున్నాయి. సో సైబర్ క్రైమ్ ఎప్పుడైనా జరిగినప్పుడు మీరు వెంటనే కంప్లైంట్ చేయాల్సిన నెంబరు 1930. అది మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే దాన్ని ఇక్కడ బ్యానర్ లో పెట్టడం జరిగింది. మీ అందరికీ ఫోన్లు ఉంటాయి. ఎలాగో అందరూ కూడా నెంబర్స్ నోట్ చేసి పెట్టుకోండి. 112 కానీ, 181 కానీ, 1098 కానీ, 1930 కానీ, ఈ నెంబర్స్ అందరూ కూడా సేవ్ చేసి పెట్టుకోండి మీ ఫోన్లో. అవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. తాను బదిలీ అయిన సందర్భంగా పాత కంట్రోల్ రూమ్ వద్దనున్న మున్సిపల్ కమిషనర్ క్యాంపు కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ విలేకరులతో మాట్లాడుతూ గడిచిన 9 నెలల్లో స్వచ్ఛత, పచ్చదనం, మౌలిక సదుపాయాల కల్పన, సంస్కరణలతో పాటు కర్నూలుకు హరితహారం గ్యార్బేజ్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాట్లు, రాత్రివేళ పారిశుద్ధ్య పనులు, అవగాహన కార్యక్రమాలు, ఎల్ఆర్ఎస్ బిఎస్ అమలు, పీజీఆర్ఎస్ డబ్ల్యూఆర్ కమిషనర్ ఓపెన్ ఫోరం వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. బుధవారపేట మెడికల్ కాలేజీ మలుపు విస్తరణ, రహదారుల డ్రైనేజీ నిర్మాణాలు, జేసీబీలతో పిచ్చి మొక్కల తొలగింపు, స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు, ఈట్ స్ట్రీట్లు, వెండర్ జోన్లు, డాగ్ షెల్టర్ల ఏర్పాటు, టిడ్కో గృహాల మరమ్మతులు, తాగునీటి పైప్లైన్లు లీకేజీ సమస్య పరిష్కారం వంటి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ఇందులో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు అందించిన సహకారం అద్వితీయమైనదని కొనియాడారు. స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంకు సాధించేందుకు విద్యార్థులు, విద్యా సంస్థలు అందించిన సహకారం వారి బాధ్యత అభినందనీయమని అన్నారు. తాను వ్యక్తిగత కారణాల వల్ల ప్రభుత్వానికి పెట్టుకున్న అభ్యర్థన మేరకు బదిలీ జరిగిందని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఏమాత్రమూ లేదని అన్నారు. తమకు ప్రజాప్రతినిధులు అందించిన సహకారం వల్లే ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలు చేయగలిగామని చెప్పారు. మున్ముందు సైతం కార్పొరేషన్ కి ప్రజలు సహకారం అందించాలని, భవిష్యత్తులో కర్నూలుకు జాతీయ స్థాయిలో మరింత మంచి పేరు వస్తుందని విశ్వనాథ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నేను అడిగిన విధంగా నాకు ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ విషయంలో నాకు సహాయం చేసినటువంటి నా పై అధికారులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ 9 నెలల కాలంలో నాకు సహకరించినటువంటి నా కర్నూలు నగర ప్రజలకి, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి, నా సహా అధికారులకి, ఇతర శాఖల అధికారులకి, నా పై అధికారులకి, ముఖ్యంగా నాకు అన్నింటిలోన సహాయ సహకారాలు అందించి నాకు ప్రోత్సహించి నా సక్సెస్లో వారి యొక్క ముద్రను, నాకు నా మంచి పనుల్లో వారి యొక్క ముద్రను ఇచ్చినటువంటి
గౌరవ మినిస్టర్ గారికి, అలాగే గౌరవ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మా పాలకవర్గ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా అవకాశమే లేదు, రాజకీయ ఒత్తిళ్ళు అయితే లేదు. రాజకీయ సపోర్టుతోనే, రాజకీయంగా ఉన్నటువంటి సపోర్టుతోనే, ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు, పాణ్యం ఎమ్మెల్యే గారు, కోడుమూరు ఎమ్మెల్యే గారు, ఇతర ప్రజాప్రతినిధులందరి వారి సహాయంతోనే, వారి సహకారంతోనే, వారి ప్రోద్బలంతోనే మనము వీటన్నిటినీ సాధించగలిగాము. ఏమాత్రము దానికి అవకాశమే లేదు. నాకు వారిచ్చిన సహాయ సహకారాలకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా వ్యక్తిగతంగా నా అవసరాలను వాళ్ళు గుర్తెరిగి నాకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.